నా జీవితాలలో ఏదైనా కఠినమైన సమస్య జరగట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఆ సమస్యగానే ఉంటుంది అంటే దానికి జవాబు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుండే రావాలి. ఆ సమస్యకు జవాబు ఎక్కడి నుంచి రావాలండి? దేవుని యొద్ద నుండే రావాలి. దేవుని యొద్ద నుండి జవాబు రావాలి అంటే మనం ఏం చేయాలి? మనము మొదటగా దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్ద నుండి డైరెక్ట్గా సమాధానాలు, ఆశీర్వాదాలు మనం అనుకుంటాం, అమ్మో దేవుని దగ్గరికి వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి, వ్యాపారాలు వచ్చేస్తాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే అవుతాయి. కానీ నమ్ముకోకుండానే కార్యాలు జరుగుతాయా? జరగవు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడైనా పరిశీలించండి, ఆశీర్వాదం రావాలంటే ఒక కండిషన్ ఉంది అక్కడ. ఏమని? ఇదిగో నీవు నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు నీవు అనుసరించి నడిచిన ఎడల, ఇదిగో నీవు ఈ పని చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పని చేస్తే నేను నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, నీవు ఈ పని చేస్తే నీ పక్షంగా నేను కార్యాన్ని జరిగిస్తానని చెప్పి ప్రతి చోట దేవుని వాక్యము చాలా క్లియర్గా రాయబడింది. కాబట్టి దేవుని యొద్ద నుండి నీ సమస్యకు జవాబు రావాలి అంటే నేనేం చేయాలి? మొదటగా దేవుని యొద్దకు వెళ్ళాలి.